ఇప్పుడు ఎవరి ఇంట్లోనన్నా ఏదైనా తిప్పలు వచ్చింది అనుకోండి, పక్క పొంటోళ్ళు ఏమంటారు? ఏహే ఆళ్ళకేంది, 3-4 కొడుకులు ఉన్నారు, వాళ్ళే మంచిగా చూసుకుంటారు, మనం సాయం చేసే అవసరం లేదని మాట్లాడుకుంటారు. కానీ ఆ కొడుకులు ఎసొంటోళ్ళో ఇంట్లో వాళ్ళకి తెలుసు, కానీ బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఇంటి దీపం అని ముద్దించుకుంటే మూతి మీసాలు కావాలంటే అయిందట ఖమ్మమోల కథ. మాకు 3 మంత్రులు ఉన్నారు, అందులో ఒకరు చిన్న ముఖ్యమంత్రి అని మొన్నటిదాకా మస్తు సంబరపడ్డారట. కానీ రెండో ద్రసంది గట్టిగా ఆనలు కొడతా అంటే అసలు రంగు బయటపడ్డదని అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు. మస్తు వరదొచ్చే వరకు నిన్న కొందరు వరద నీళ్ళలోనే ఉండిపోయిండ్రు. పానాలు అరిచేతిలో పెట్టుకొని సాయం కోసం చూసిండ్రు. 3 మంత్రులున్నారు, ఎవరన్నా మాట్లాడి హెలికాప్టరో ఇంకోటో తెప్పించి తీసుకుపోతారు కావచ్చునని అందరూ అనుకున్నారు. కానీ ఎమ్మెల్యే పుట్టినరోజు కోసం హెలికాప్టర్ వేసుకొని పోయినోళ్లకు జనాల పానాలు కాపాడడానికి మాత్రం అవి దొరకలే. పేదలను కాపాడడానికి హెలికాప్టర్ తెప్పియలే. అక్కడున్న పబ్లికే తిప్పల పడి నీళ్ళలో ఉన్నోళ్లను బయటికి తీసుకొచ్చిండ్రు. ఆ అక్కనే చెప్తున్నది చూడుండ్రి. వైరా నుంచి మా వాళ్ళు గజయితగాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతో బయటపడేసి మమ్మల్ని వీళ్ళు సేవ్ చేశారు. వీళ్ళకి మేము చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కొద్ది కాపాడండి. ఈ ఒక్క జాగల్నే కాదు, ఖమ్మంలా మున్నేరు బొంగి చాలా కాల నీళ్లకు నీళ్ళు వచ్చినాయి. అంతటా ఇట్లనే ఉందట. సర్కారోళ్ళు ఎవ్వరు రాలేదట, పట్టించుకోలేదట. మొన్నటి సంది తిప్పల పడతా అంటే నిన్న రాత్రి తుమ్మల సారు అటు దిక్కుపోయిండు. చూడండి పబ్లిక్ ఎట్లా దుమ్ము దులుపుతున్నారో. ఏ జిల్లాకు లేనంత మంది మంత్రులుండి ఏ లాభమని మస్తు గరమైతున్నారు పబ్లిక్. తిండి తిప్పలేక నీళ్లు దొరకక పరేషాన్ అయితంటే పోలీసోళ్ళు వచ్చి అలను కొట్టిండ్రట. మేం ఇంత గోసపడతా అంటే ఇన్నని నీళ్లు ఇచ్చుడో తిండి పెట్టుడో చేయాలి గాని పోలీసులతో కొట్టిస్తారా అని చిన్నగా గరమైతలేరు. ఇదే హోమ్ మినిస్టర్ బిడ్డ, సీఎం బిడ్డ, ఎమ్మెల్యే బిడ్డ అయితే హెలికాప్టర్ రాదా అంటే గిరిజనులు గాని, ముస్లింస్ గాని, ఎస్సీ వాళ్ళు గాని, ఎస్టీ వాళ్ళు గాని, బీసీ వాళ్ళు వీళ్ళు ఓటర్ల మనుషులు కాదా? కాదప్పుడు మా ఎందుకు వచ్చారు మీరు? డైరెక్ట్ అనకూడదు, డైరెక్ట్ చెప్తున్నారు. మా దగ్గర ఎందుకు రాలేదు మీరు ఎమ్మెల్యేలు కాదు మా దృష్టిలో కొడుకులు. కానీ గంగిగోవు పాలు గంటడైనా చాలు, కుండడన్ని గార్ద పాలు ఎందుకని ఖమ్మమోళ్ళు అంటున్నారు. ఎంతమంది మంత్రులుండి ఏం ఉపయోగం ఉన్నది? మా తిప్పలను పట్టించుకునేటోళ్ళు ఒక్కలున్నా సరిపోతుండే అని బాధతోని చెప్తున్నారు.